విశదావధానం అపమయాన్ని అవుతున్నది. మధ్యలో అంతర్భాగంగా యువకుల చేత భగవద్గీతావధానం నిర్వహించాలని మా సంస్థ భాగం చేసింది. ఈ కార్యక్రమంలో వెనువెంటనే గీతావధానం ప్రారంభంలో మనం చేసుకుంటూ గీతావధానంలో సభకు సంచాలకం వహించవలసిందిగా ప్రముఖ విగడ శతావధాని సంస్కృతాంధ్ర పండితులు కవులు అయినటువంటి బ్రహ్మశ్రీ సుసరాపు చంద్రశేఖర శర్మ గారిని అధ్యక్ష స్థానంలో ఆశీర్వదించవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. సభా సంచాలకులుగా అలాగే ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గౌరవనీయులు తెలుగు తల్లి టీవీ ఛానల్ అధినేత అలాగే ఈనాడు వారు నిర్వహిస్తున్నటువంటి తెలుగు వెలుగు పుస్తకంలో నిలబడడానికి హైదరాబాద్లో ప్రత్యేకంగా వారు ఒక బాధ్యత వహించినటువంటి పెద్దలు ఉపాధ్యాయులైనటువంటి శ్రీ మామూలు రామదేశ్వర శర్మ గారి వేదిక రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో అపస్వ ప్రసంగం నిర్వహింపజేయవలసిందిగా పెద్దలు పండితులు విజయవాడ వాస్తవ్యులు శ్రీ పంతుల తపస్వి గారు వారు అపస్వ ప్రసంగం చేసి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ కార్యక్రమంలో ప్రాసంగికులుగా పి గాయత్రి విలోమం పఠనం అనేటువంటి అంశాన్ని వారు నిర్వహిస్తారు. పి గాయత్రి. రెండవ స్థానంలో సంఖ్యా దర్శనం అనే అంశాన్ని నిర్వహించడం కోసం ఏ గాయత్రి. మూడవ స్థానంలో ఏ శ్రీ విద్య అధ్యాయ వివరణ. 4 ఆర్ పవిత్ర శ్లోక దర్శనం అనే అంశాన్ని నిర్వహిస్తారు. ఎం నీరజ అక్షర దర్శనం అనేటువంటి అంశాన్ని నిర్వహిస్తారు. 6 తేజ గాయత్రి అంత్యాక్షరిని నిర్వహిస్తారు. 7వ అంశం అఖండ పఠనం సురభి బాలరాఘవ సుదర్శిని నిర్వహిస్తారు. కార్యక్రమంలో అవధాని గారు వారు కూడా యువకులు తిరుపతిలో ఉంటున్నారు. వాస్తవ్యులు వారు ఇప్పటికీ గీతావధానాలు ఆంధ్రదేశంలో చాలా చోట్ల వారు నిర్వహించి పెద్ద మన్నలు పొంది స్వామివారి ఆశీస్సులు కూడా స్వీకరించున్నటువంటి యువకులతో పాటుగా అష్టావధానం కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అష్టావధానాల రోజు దాటైనాయి వారు నిర్వహించారు. ఆ యువకులు తిరుపతి వాస్తవ్యులు వై ఉమామహేశ్వరరావు గారు గీతావధానిగా వారు పిలువబడుతున్నారు. తిరుపతి ప్రాంతంలో వారి వేదిక రావచ్చు మనందరి అష్టావధానాల ద్వారా మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుతూ వారు ఆ అవసరాన్ని ఆశీర్వాదం కావాలని కోరుతూ వెనువెంటనే సభాధ్యక్షుడైనటువంటి రామదేశ్వర శర్మ గారు వారు మంచి రచయిత, మంచి కవి, పద్యరచన చేస్తారు, గేయరచన చేస్తారు, కథారచన చేస్తుంటారు. ఈరోజు తెలియజేసినట్టుగా తెలుగు వెలుగు దినపత్రికకు వారు కూడా ఎడిటర్గా సపరేట్గా ఉండేవారు. మీరు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని అధ్యక్షుడైనటువంటి రామదేశ్వర శర్మ గారు ప్రారంభించి గంట పూర్తి చేస్తామని భావన చేస్తున్నాం. ఓం గణానాం భాగవతే భవామహే కవిం కవీనాం ఉపమస్తమస్తు
ఏకైక గ్రంథం భగవద్గీత. ప్రపంచంలో దేవుడు చెప్పినటువంటి ఏ గ్రంథం కూడా లేదు. పరమాత్మే ఆది మహావిష్ణువే కృష్ణుడిగా జన్మించి మనకి దిశానిర్దేశం చేసినటువంటి ఒక గొప్ప గ్రంథం భగవద్గీత. భగవద్గీత మనం చాలా మంది పారాయణ చేస్తాం, 700 శ్లోకాలు కూడా, 700 శ్లోకాలు కూడా. కానీ భగవద్గీత అనేది పారాయణ గ్రంథం కాదు, ఆచరణ గ్రంథం. ఎందుకంటే మనం నిత్య జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా సమాధానం భగవద్గీత నుండే ఉంది. అందుకే వివేకానంద కానీ మహాత్మా గాంధీ కానీ ఏ రోజు కూడా తన సమస్యలకి పరిష్కారం భగవద్గీత అని చెప్పారు. కాబట్టి తర్వాత భగవద్గీత కూడా మొట్టమొదట అర్జున విషాద యోగం నుండి ప్రారంభమైంది. ఏడు అర్జున విషాద యోగం, తన కర్తవ్యాన్ని నేను నిర్వహించలేదు, నాకు వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు, వీళ్ళందరూ బంధువులు, నేను యుద్ధం చేయలేదంటే నువ్వెవరయ్యా యుద్ధం చేయడానికి, వాళ్ళెవరయ్యా నీతో యుద్ధం చేయడానికి నడిపిస్తున్నవాడు నేనని, కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత. అయితే ఆ భగవద్గీతలో ఈనాటి యువకుడికి అన్ని మొత్తం 18 అధ్యాయాలు కూడాను, 18 యోగాలు కూడా ఉన్నటువంటి అన్నిట్లో కూడాను ప్రతి కూడా నేను యువతి ఆదర్శమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఒకసారి భగవద్గీత కోసం మాట్లాడుతున్నటువంటి గరిపాటి నరసింహారావు గారు ఒక మాట అన్నారు. కృష్ణుడంటే విరాసపురుషుడు, చాలా ఆనందంగా జీవించాడు అని అనుకుంటారు. నాకు కృష్ణుడు తాలూకా జీవితాన్ని నేను ఒకసారి చూస్తే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి అని గరిపాటి నరసింహారావు గారు అన్నారు. అంటే ఎంత జీవితంలో ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ కూడా తన కర్తవ్యాన్ని వదలకుండా అందరికీ కూడా సమానంగా చూస్తూ ఎవరి జీవిత కర్మఫలాన్ని వాడు అనుభవించే తప్పదని చెప్పినటువంటి గొప్ప గ్రంథం భగవద్గీత. అటువంటి భగవద్గీత మనకి 2 గ్రంథాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి భాగవత గ్రంథం. భాగవతం మనం కృష్ణుడి కోసం చెప్పినటువంటిదే. అలాగే భగవద్గీత భారతంలో మరి మన భీష్మ పర్వంలో ఈ భగవద్గీత అనేది వస్తుంది. అయితే ఈ భగవద్గీత మనకి ఏ విధంగా తోడ్పడుతుంది? కృష్ణుడు తాలూకా జనం నుండి చూసుకుంటే ఆయన పుట్టడం, అందరూ అంటారు చెరసాలలో పుట్టాడని. చెరసాలలో పుట్టడం అంటే మనం కూడా ఒక చెరసాల నుండి బయటకు వచ్చాం. మనం కూడా ఆ మాట చెప్తాడు. చెరసాలలోకి రావడం అంటే బంధాలను విముక్తి చేసుకోవడానికి ఆయన బంధాలను చెప్పుకుని బయటకు వచ్చాడు. అలాగే ప్రతి మనిషి కూడా బంధాలను చెప్పుకుని పూర్వజన్మలో చేసినటువంటి విషయాలన్నీ కూడా ఆ గర్భంలో ఉన్నప్పుడు మనం తలుస్తూ ఉంటాం. అటువంటి ఆ పూర్వజన్మలుగా అనుభవాన్ని, సుకృతాన్ని, దుర్కృతాన్ని అనుభవించడానికి ఈ భూమి మీద మనం వస్తామని తెలియజేసినటువంటి మహాగ్రంథం. అలాగే మరి శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించారు. ఆయన సుమారు 125 సంవత్సరాలు జన్మించారు. అటువంటి మహనీయుడు చెప్పినటువంటి భగవద్గీత గ్రంథం ఇది. చాలా మంది చనిపోయినప్పుడు ఈ గ్రంథం వేస్తారు. భగవద్గీత కాదు, మనం పుట్టినప్పుడు వేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. మన పుట్టినరోజు మనం చేసుకున్న రోజు ఏదో పాలన చేయాలి. కాబట్టి ఈ విధంగా ఈ అవకాశాన్ని ఇచ్చి 4 మాటలు నా చేత అనిపించి మాట్లాడితే మహద్భాగ్యాన్ని కలగజేసినటువంటి ఈ నిర్వాహకులకి, కొలగడం వారికి, అలాగే మన ఇప్పుడు శంకర్ గారికి, మిగతా అందరికీ ఈ సమస్యకి నేను సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతావధాని మరియు అష్టావధాని ఉమామహేశ్వరుడు
పిల్లలకి వాళ్ళందరికీ కూడా భగవద్గీత శుభాశిస్తూ ఇక్కడ చిన్నవాడు దిగువ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి నమస్కారం. పిల్లలకి ఆశిస్తూ గీతావధానం ఈరోజు సబ్జెక్టు గంటగా సమయానుకూలంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ముందు బహుళ మండలంగా అద్భుతమైనటువంటి ధారణ కార్యక్రమం ఉంది. దాంట్లో కంటిన్యూలో ఒక నెల రోజుల ముందు మేము అనుభవించాం. మొదటి శతాబ్దం చేసేటప్పుడు దాన్ని కష్టంలో అనుభవించాము. మొదలు దాదాపు ఏమవుతాయేమో అని శ్రీశాఖం తీసుకొని రాసుకుంటే నూనె కనబడి మొదలు సమస్యలు చూస్తున్నాయి. పొరపాటు పని కదా. అలాగే విశ్వనాథ గణపతికి ఎంత కష్టపడుతుందో ఊహించగలం. అటువంటి మంచి కార్యక్రమం ఉంది. ఈరోజు దీన్ని సుమిత్ర కళాశాల వారు, ఎందుకంటే ఎక్కడ ఏ మట్టిలో ఏ మాణిక్యం ఉన్నది, మట్టిలో ఉన్నప్పుడు దానికి విలువ ఉండదు. దాన్ని బయట తీసి సాన పట్టాలి. ఆ సాన పట్టడం గురువు గారు సంగతి. ఆ గురువు సాన పట్టిన తర్వాత దాని బట్టి మెరుగు వస్తే దాని విలువ అదే పెట్టుకుంటుంది. అలాగా గురువుల దగ్గర నమ్మకం సుశిక్షితులైనటువంటి శ్రీ ఉమామహేశ్వర శర్మ మంచి విశేషమైనటువంటి పాయింట్ సంపాదించుకున్నారు. మరి ఆ శిష్యులో ఇప్పుడు జరగబోయేటువంటి ఈ అవధానంలో సువార్త దర్శనం అని ఒక కార్యక్రమం ఉంది. అలా శ్వాస కావాలి అని ఐడియా పెట్టుకోండి. ఆ శ్వాసాన్ని మనం చెప్పాలి. అలాగే సంఖ్యాదర్శనం ఎన్నో అధ్యాయాలు ఎన్నో శ్వాసం కావాలంటారు. దాన్ని చెప్పాలి. అధ్యాయంలో 18 అధ్యాయులు ఉన్నాయి. అయా విభూతి యోగం గురించి కావాలి అంటే ఈ విభూతి యోగం ఎన్నో అధ్యాయం దాంట్లో ఉండేటువంటి విశేషమైన కథ ఏంటి, దాని విషయం చెప్పాలి. అలాగే విలోమ పఠనం, ఆ అనుసరించలో ఉన్న శ్లోకాన్ని 4 వాక్యాలు దిగుడు లేదు. మనకు తెలిసిన సరస్వతి రామూర్తి విద్యారంభం సిద్ధభౌత విద్యారంభం కలిసియాన్ని అదే రామూర్తి సరస్వతి చదవాలి. ఎందుకంటే ప్రచోదయాలంటే ఇత్యాది నక్షత్రంలో అందరూ ఇలాగా దాని విలువ అక్షర దర్శనం. అయ్యా 18వ అధ్యాయం 18వ శ్లోకంలో ఉండేటువంటి 3వ అక్షరం చెప్పాలి. 18వ శ్లోకాలను తెలుసుకోవాలి, 18 అధ్యాయాలను తెలుసుకోవాలి, అందులో శ్లోకాలను 3వ అక్షరాలు తెలుసుకోవాలి, చెప్పాలి. అది ఆ తర్వాత అంత్యాక్షరి ఏమన్నా చదివింది సరస్వతి నమస్తే చదివింది నేను సిద్ధ భౌతిక సదా దాతో అనుకున్నాయి. అది ఆదాలో నాగబాబు శ్లోకం దా గురించి ఏ అక్షరమే ధర్మక్షేత్రి గురి చేత్రి సమవేద ఉత్సవ సేవ చదవాలి. ఆ దాని అదొకటి అఖండ పడడం మరొకటి. అయ్యా మాకు 2వ అధ్యాయంలో 29వ శ్లోకం కావాలండి అనేసి ఆశ్చర్యవత్ అని ప్రారంభించి ఆయన చదువులోనే ఆత్మలో అఖండ పడడం. అది ఇది 8వ రోజు మాటలే చేసిందే అడ్డుపడుతున్నాడు, అటు రోజు నా దృష్టిలో వేస్తున్నాడు. తద్వారా సమాజంలోకి కొంత విశేషాన్ని ఉత్తేజాన్ని కల్పించే మాటలతో, ఎందుకంటే శ్లోకాలతో అలాగా పరపతి ఇవ్వదు. ఎందుకంటే అలాగే శ్లోకాలతో తెలుగులు సమర్థులు వేస్తూ ఆ సమర్థంగా విశేషాన్ని బ్రహ్మశ్రీ తేజస్వి గారు పిల్లలందరూ చెప్తాను. ఇటువంటి విశేషంతో గీతాధారణ ముందు 2-3 చోట్ల జరిగింది. అద్భుతమైనటువంటి ధారణాశక్తి
సాధన పట్టణం ఉన్నటువంటి ఆ కుర్రాన్ని మా అందరం ఆశీర్వదిద్దాం, కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్తుతింపలేని ప్రేమకు ప్రతిమలు జననీ జనకులు. స్తుతింపలేని ప్రేమకు ప్రతిమలు జననీ జనకులు. ప్రాణంబులుగా మదించుచు ధనలక్ష్మీయుత శివనారాయణులను ఒగియుతియుంతును. ధనలక్ష్మీయుత శివనారాయణులను ఒగియుతియుంతును అని తల్లిదండ్రులకు నమస్కరిస్తూ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షీం భగవతీం అష్టాదశాధ్యాయీం అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం అని శ్రీకృష్ణ పరమాత్మకు నమస్సుమాంజలి అర్పిస్తూ ఈరోజు భగవద్గీత అవధానం చేయడానికి నాకు మూలంగా ప్రోత్సాహాన్ని అందించి ఆశీర్వదించినటువంటి ఆధ్యాత్మిక గురువులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు నమస్కరిస్తూ సమతమతలిదిరియ శాంతి దీప్తి కవిగగన్. సమతమతలిదిరియ శాంతి దీప్తి కవిగగన్. కమలనెల్ల రూపుమాపి బ్రహ్మ విద్య నిల్పగన్. తమము లోకమందు నాచు తత్వవేత్తయే నమః. కుమరీష గురుపరాబ్జ భవినుతిందు భక్తితో. కుమరీష గురుని తలను ఓం కృతి ప్రకాశుని అని పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాజేశ్వర స్వామి వారికి మనస్సులో అనేక నమస్కారాలను సమర్పించుకుంటూ వారు చిన్నప్పటి నుండి తాత్విక బాల వికాస్ అనేటువంటి పేరున వారి ఆధ్యాత్మిక తత్వాన్ని వారి ఆశీర్వాద రూపంగా భగవద్గీత నేర్చుకోవాలనేటువంటి ప్రేరణగా వారి నాలో అందించినటువంటి ఆ సంకల్పానికి ఫలితమే నేడు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ గీతావధానం. అటువంటి గురువులను నమస్కరిస్తూ నాకు భగవద్గీత నేర్పించినటువంటి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి ఆచార్యులు ఏ సచ్చిదానందమూర్తి గారు వారికి కూడా సందర్భంగా నమస్సులు అర్పిస్తూ డాక్టర్ గురు సామాన్య గారి ద్విశతావధాన మహోత్సవంలో భాగంగా ఈ గీతావధానాన్ని కూడా చేయడానికి అవకాశాన్ని అందించినందుకు ముఖ్యంగా ప్రధానంగా శ్రీ సుమిత్ర కళా సమితి సభ్యులందరికీ కూడా పేరున నా యొక్క ధన్యవాదపూర్వకమైనటువంటి నమస్సులు సమర్పిస్తూ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ యొక్క సమక్షంలో ఈ గీతావధానం చేయడం నా యొక్క అదృష్టంగా నా యొక్క మహాభాగ్యంగా భావిస్తూ సూర్యనారాయణ స్తుతి. సకలోర్వి మీద దృష్టిచే నిలుపుచున్ చైతన్యము నింపుచున్. సకలోర్వి మీద దృష్టిచే నిలుపుచున్ చైతన్యము నింపుచున్. ప్రకట స్ఫూర్తి దివ్య తేజండగా స్వాస్థ్యంబు చేకూర్చుచున్. వికలమైన పరిస్థితులు తనలగా వేగంపై చేరింప భూరి కృపను కూర్చెడు దైవమా మధురిలే శ్రీ సూర్యనారాయణ అని సూర్యనారాయణ స్వామికి నమస్సులు అర్పిస్తూ నేటి అవధానానికి ఆధ్యక్షులు వహిస్తున్నటువంటి రామజోగేశ్వర శర్మ గారికి అలాగే సంచాలక
ప్రత్యేకించి వందనములు అర్పిస్తూ ఈ అవధానాన్ని వీక్షించి ఆశీర్వదించడానికి ఆశీర్వైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అవధానాన్ని ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం. ధర్మచేత్రే గురుచేత్రే సమవేద ఈశ్వ మమతాహ్వానవాసేవ హిమభూమల సంజయ నా వాళ్ళు మరియు పాల్గొనే చూడండి ఉంటున్నారు. ప్రారంభం ధాతు ప్రారంభమైంది. ఆఖరి శ్లోకం ధ్రువాన్ని బట్టి మమ 700 శ్లోకాలు ఆఖరి బాగానే ధర్మము ధర్మము ధర్మము. కాబట్టి మొత్తం ఈ భగవద్గీత అంతా ధర్మంతో జరిగింది, ధర్మం మధ్యలో ఉన్నది. కాబట్టి అటువంటి ధర్మాన్ని అందరూ పాటించాలని చెప్పారు. అలాగే ప్రాసంగికులు కూడా చక్కనటువంటి ఆయన భాగ్యాలు అవధానాలు ప్రాసంగికులు పట్టించడం కూడా ఉండుకోరు చేస్తారు. కానీ వీళ్ళకి చక్కగా వీళ్ళు కూడా చక్కనటువంటి విద్యాభివృద్ధులు జరగాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కావాలి, వారి వృత్తుల్లో వారు సక్రమంగా ఉండాలని ఆశీర్వదం చేస్తూ ప్రాసంగికుల్లో మొట్టమొదటిగా పి గాయత్రి శ్లోక దర్శనం దాని గురించి వివరణ చెప్తూ అమ్మాయిని ప్రశ్న సమాధానం చెప్తారు. మనకి సామాన్యం తెలుసు, అందులో ఏ శ్లోకాన్నైనా వారు అడిగితే ఆ శ్లోకాన్ని నేను చెప్పాలన్నమాట. ఈ అమ్మాయి ఆర్ పవిత్ర వారికి అనన్య చేత సతతమని 8వ అధ్యాయం 14వ శ్లోకం. అనన్య చేత సతతం యో మాం స్మరతి వారు అడిగిన శ్లోకం 8వ అధ్యాయంలో 14వ శ్లోకం అనన్య చేత సతతం అనేటువంటి. నాకు ఒక విషయం తెలిసింది. చెప్పారు మన ఉమామహేశ్వరుడు గీత వెంటబడుతున్నాడు. అభినవుతాడు కాబట్టి చదువుకునేవాడిని గులాబీ లేదా గీత వెంటబడతాడు చదువుకునే విషయంలో అంటే రకరకాల ఒక 10 శ్లోకాలు చెప్పేసి మా అయ్యా నేను ఈ గీత వెంటబడుతున్నాను, ఎవరో అమ్మాయి గీత వెంటబడతాడు సంతోషం. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. 8వ అధ్యాయం 14వ శ్లోకం అక్షర బ్రహ్మయోగం 8వ అధ్యాయం పేరు. దీని శ్లోకంలో ఏం చెప్తున్నారంటే వేరే ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరైతే నన్నే ధ్యానిస్తారో వారికి నేను ఎంతో సులభంగా లభిస్తాను. అంటే వారికి నేను ఎంతో సులభంగా నా యొక్క ఆశీస్సులు ప్రసాదించి వారి యొక్క యోగక్షేమాలు చూడడానికి సమస్తమైన విషయాలను చూడడానికి నేను సహకరిస్తాను. తస్యాహం సులభం వార్త నిత్యయుక్తస్య యోగినః అని శ్లోకంలో చెప్తున్నారు. అధ్యక్షుడు చిన్న మనవి, అతను మానవుడు. మీరు చప్పట్లని దానం చేస్తే త్రివిక్రముడు అవుతాడు. కాబట్టి మీరు ఆయన మధ్యలో శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 700 శ్లోకాలు గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి అది గుర్తుపెట్టుకొని పలానా మధ్య పలానా శ్లోకం అని చెప్తున్నారు. కాబట్టి చప్పట్లనే నాకు అలాగే నాకు ఎందుకో మీరే శుక్రాచార్యులాగా అడ్డగిస్తారని భయమేస్తుంది. గీనము గర్భమ గర్భి ప్రధాన యొక్క అని వాళ్ళందరికీ మీరే కొత్త చెప్పడం చెప్తారేమో. అందుకే కొలతో కొంచెం కలిసి పెట్టుకున్నాను. తర్వాత రెండవ ప్రక్రియ సంఖ్యాదర్శనం. సంఖ్యాదర్శనం పదిహేడవ అధ్యాయం 18వ శ్లోకం. మన 18 అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయానికి కొన్ని శ్లోకాలు మనకు ఉంటాయి. మొదటి అధ్యాయంలో 47, రెండవ అధ్యాయంలో 72, మూడవ అధ్యాయంలో 43, ఇలాగా ప్రతి అధ్యాయానికి కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ
శ్లోకాల్లో సంఖ్యని అనుసరించి ఆ శ్లోకాన్ని చెప్పాలి. ఇప్పుడు వారు అడిగింది 17వ అధ్యాయంలో 18వ శ్లోకం ఏంటని ఆ శ్లోకాన్ని నేను చెప్పాలి. భగవద్గీత పుస్తకాలు ఎవరైనా కానీ చూడవచ్చు. మన చేతుల్లో పుస్తకం లేకపోయినా మన చేతుల్లో సమస్త విశ్వాన్ని సూక్ష్మ రూపంలో నింపుకున్నటువంటి చలవాన్ని ఉంది. కాబట్టి మనం ఉపయోగించుకుంటే మన యొక్క గౌరవాల్లో కూడా మనకు కనిపిస్తుంది. అయ్యా అర్జున్ గారు చెప్పండి. కృష్ణుడు ఆ కాలం వాడు కదా, ఈ కాలం కుర్రవాళ్ళంటే అమ్మాయిలు తెలుసు, యో యో క్యా క్యా అంటుంటారు ఈ కాలం కుర్రవాళ్ళు. సరేంటి కృష్ణుడు అప్పుడు భగవద్గీతలో ఉన్నాడంట ఏంటి, అది నిజమేనా? యో యో యామ్ యామ్ అని చెప్పాడు. కానీ దాని అర్థం మీరు అనుకున్నట్టు ఎలా ఎలా పెట్టి రకరకాల రోజుల్లో పెట్టి చేసే యోయో కాదు. దాని విభాగం ఏంటంటే యహ యహ యామ్ యామ్ అని అనమాట. అక్కడ సర్జరీ జరిగి ఆ శ్లోకం ఒకసారి వినిపిస్తే యోయో యామ్ యామ్ భక్త శ్రద్ధయా చికిత్సతి తస్య తస్యాక్షరాక్షరాం తామేవ విదధామ్యాం అని వారు అడిగిన శ్లోకం. చేస్తూ ఇంకో ప్రక్రియ కూడా నిర్వహించేస్తున్నారు. యో యో అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగం. ఇందులో వారు అడిగిన శ్లోకం 18వ శ్లోకం. సత్కారమాన పూజార్థం తపోదర్థేన సేవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచలమధ్రువం. ఈ శ్లోకంలో రాజసగుణం యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్తున్నారు. సత్కారమాన పూజార్థం తపోదర్థేన సేవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచలమధ్రువం. మనం చేసేటువంటి భగవంతుడి దగ్గరికి మనం రోజు వెళ్ళి ప్రార్థన చేస్తాం, లేదా మనం ఏదైనా ఒక మంత్రాన్ని ధ్యానం చేస్తాం, లేదా ఒక జపం చేస్తాం. ఏం చేసినా కానీ మన యొక్క సంకల్పం ఎప్పుడు ఎలా ఉండాలంటే సత్వగుణ ప్రపూర్ణంగా ఉండాలి, రాజసికంగా ఉండకూడదు. మనకి 3 గుణాలు ఉంటాయి. అది మొదటిది సత్వగుణం, రెండవది రజో గుణం, మూడవది తమోగుణం. తమోగుణంలో ఉండేటువంటి వారు అజ్ఞానంలో ఉంటారు. రజోగుణం వాళ్ళు ఎప్పుడు పోటీతత్వంతో, అశాంతితో, అలజడితో, ఆందోళనతో ఉంటారు. సత్వగుణంతో ఉండేటువంటి వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఈ శ్లోకంలో రాజసమైనటువంటి తపస్సు ఎలా ఉంటుంది అని చెప్తున్నారంటే సత్కార మహాన పూజ, నేను సన్మానాలు పొందాలి, లేదా నన్ను అందరూ గౌరవించాలి, నేను పూజింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేసేటువంటి ఏ పనైనా కానీ అది రాజసికమైనటువంటిది. తపోదర్థేన చేయలేదు. అలాగే బ్రహ్మంతో, అహంకారంతో నేనే చేస్తున్నాను, నాకంటే ఇంకా బాగా చేసేవాళ్ళు ఎవరో ఉండరు, నేనే బాగా చేయగలను, ఇటువంటి అహంకారంతో కూడుకున్నటువంటి ప్రవృత్తితో చేసేటువంటి పనులు, ఇవన్నీ కూడా రాజసికమైనటువంటి కార్యకలాపాలు అని చెప్పడం జరిగింది శ్లోకం. అలా చేయకూడదా అంటే అలా చేయకూడదు. మనం వెళ్ళినప్పుడు కూడా ఎలా ప్రవర్తించాలంటే లోకహితం కోసం మనలో మనం పాటుపడాలి. దానికోసం మనలో ఉన్నటువంటి తమోగుణాన్ని తొలగించుకుంటూ రజోగుణాన్ని సత్వగుణం వైపుగా మనం మరలించుకుంటూ మన ప్రవృత్తిని మనం చేసేటువంటి పనుల్లో మన యొక్క ప్రయత్నాన్ని ఉంచుకోవాలి. ఈ శ్లోకంలో రాజసమైనటువంటి విధానం ఈ విధంగా ఉంటుందని తెలియజేశారు. తర్వాత దీన్ని చెప్తున్నారంటే చదువుకున్న పిల్లలు ఏకాగ్రత కావాలి. ఎలాగో చెప్పాల్సింది అంటే బయట దృష్టిలో పెట్టుకోవాలి. దాని చిన్న ఉదాహరణ చెప్తాను. తర్వాత ఎంతో చదువుకునేటప్పుడు బ్యాంకింగ్ చదివించినాడు. 7 బ్యాంకుల గురించి రాజన్నారు. ఎందుకంటే ఏ బ్యాంక్ కార్యాలయం చూస్తుంటే మొదటి తీసుకుని ప్రతి సేవకే బాబాకే అని గుర్తుంచుకున్నాను.
మేక ఒకసారి చదివాను. ప్రా అంటే ప్రభుత్వ బ్యాంకు, నీ అంటే వినియోగ బ్యాంకు, సే అంటే సేవింగ్స్ బ్యాంకు, డి అంటే వ్యవసాయ బ్యాంకు, వా అంటే వాణిజ్య బ్యాంకు, బా అంటే పారిశ్రామిక బ్యాంకు, ఏ అంటే క్యాన్సర్ బ్యాంకు. ఏడు ఎన్నికలు ఉంటే ఏడు బాగా పడుతున్నాయి. పెట్రోల్ గ్యాంగ్ అని మొత్తం గ్యాంగ్ అంటే బొమ్మ గుర్తొస్తున్నాయి. ఇచ్చేది కట్టబడితే గుర్తొస్తున్నాయి మీకు. తర్వాత 3వ వర్షం ఏ శ్రీ అధ్యాయం మీరు అడిగిన ప్రక్రియ ఎలాంటిదంటే అధ్యాయ వివరణం. 18 అధ్యాయాలు ఏ అధ్యాయం గురించి అడగచ్చు. అందులో చెప్పినటువంటి అంశాలని సూక్ష్మంగా ముఖ్యమైనటువంటి అంశాలను నేను ఇక్కడ చెప్పాను. వారు అడిగింది 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఇందులో మనకి 55 శ్లోకాలు ఉన్నాయి. ఈ విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి దివ్య నేత్రాలను అందించి చూపిస్తాడు, దర్శింపజేస్తాడు. అప్పుడు అర్జునుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనంతమైనటువంటి విశ్వరూపాన్ని దర్శించి పొందినటువంటి అనుభూతిని అందరినీ కూడా ఈ అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది. మనం ప్రకృతి అంతా కూడా మనం చేసేటువంటి ప్రతి పని కానీ మనం రోజు లేచి ఉదయం లేచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ఎలా ప్రవర్తిస్తున్నామంటే మనం ఒక విషయం ఆలోచించాలి. ఏంటది అంటే పొద్దున్న నుండి రాత్రి వరకు మనం ఏమేమి చేస్తున్నాం, వాటి యొక్క ఫలితాలు ఏంటి, అవి మనకి ఎలా ఉపకరిస్తాయి అనే విషయాన్ని ఆలోచిస్తే దాదాపు 95-99% వరకు మనం చేసేవన్నీ కూడా కేవలం మన యొక్క లౌకిక విషయాలను చక్కబెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ మానవ జన్మ అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే పరమాత్మ గురించి తెలుసుకోవడానికి వచ్చింది. మానవుడు పరమాత్మ తత్వాన్ని మనం ఎంత గ్రహించామనేటువంటిది ముఖ్యం. అందుకనే పరమాత్మ తత్వాన్ని గ్రహించినప్పుడు జన్మ వృధా అవుతుందనే ఉద్దేశంతో శ్రీకాళహస్తి చక్రంలో దుర్జుడు కూడా దంతములు పడనప్పుడే తనుగులను దాగుబుద్ధి ఉన్నప్పుడే పద్యం చెప్తాడు. అందరికీ పద్యాలు తెలుసు అనేటువంటి ఉద్దేశంతో ఆ పద్యంతో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పరమాత్మ తత్వాన్ని మనం గ్రహించాలి. ఆ విధంగానే అర్జునుడు వ్యామోహంలో ఉన్నప్పుడు, మోహంలో ఉండి తాను యుద్ధం చేయలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు తన యొక్క కర్తవ్యాన్ని బోధించి పరమాత్మ తత్వాన్ని గ్రహింపజేసి తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేసి అర్జునుడిలో పునః ప్రేరణను కలిగించి తన యొక్క కర్తవ్యాన్ని ఆచరించి ధర్మస్థాపన కోసం నిలబడేలాగా చేశాడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క తత్వం ఎటువంటిది, విశ్వరూపుడు ఏ విధంగా ఉన్నాడు కృష్ణ పరమాత్మ, తన యొక్క లీలలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనకి 11వ అధ్యాయంలో చక్కగా కనిపిస్తాయి. ఇక చివరిలో ఏంటంటే ఆ శంఖము చక్రము దాల్చి ఉన్నటువంటి చతుర్భుజుడైనటువంటి విష్ణుమూర్తిని విశ్వరూపంగా దర్శిస్తూ ఉన్నటువంటి అర్జునుడు నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా ఇలాగే దర్శించాలనుకుంటున్నాను కృష్ణ, నాకు ఈ విధంగానే నీ దర్శనాన్ని ప్రసాదించు అని కోరడం జరుగుతుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే ఇప్పుడు నేను నీకు చూపించినటువంటి ఈ దృశ్యం, ఈ విశ్వరూప సందర్శనం ఏదైతే ఉందో దీనికోసం మునులు ఋషులు ఎంతో యోగులు ఎంతో తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి పరిశ్రమ చేస్తారు. ఎంతో తీవ్రమైనటువంటి తపస్సు చేస్తేనే కానీ ఈ విశ్వరూపాన్ని దర్శించలేదు. మరి ఈ విశ్వరూపాన్ని దర్శించడానికి ఉపాయం ఏంటి అని కృష్ణుడు అడుగుతాడు. అప్పుడు చెప్తాడు భక్త్యా అనన్యయా శక్య అవ్యయం విరోచన జ్ఞాతులు దర్శించదత్వేనా ప్రవేశించదత్వ అని చెప్తాడు. ఒక్క భక్తి మాత్రమే మనకి పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి ఉపకరిస్తుంది. కాబట్టి ఈ అధ్యాయం యొక్క మొదటి సారాంశం ఏంటంటే విశ్వరూపాన్ని దర్శించాలి అంటే భక్తియే ప్రధానము. చెప్పండి అయ్యా. అక్కడ తిరుగుతున్నారు, ఎవరో బ్లాక్ కలర్ కారు చూడండి, అక్కడ వెనకాల తిరుగుతున్నారు వాళ్ళు. అక్కడ ఎవరో బ్లాక్ కలర్ కారు ఎవరైనా చూసుకోండి. ఇప్పుడే సెక్యూరిటీ వాళ్ళు చెప్పాడు బ్లాక్ కలర్ కాదు, ఇది ఎవరి కాదా అయ్యా. విశ్వరూప సందర్శనం జరగాలి అంటే దానికి ప్రధానంగా మూలంగా మనలో ఉండవలసింది భక్తి. ఈ అధ్యాయంలో ఆ విషయాన్ని కృష్ణ పరమాత్మ సారాంశంగా చివరి శ్లోకాల్లో చెప్తారు. తర్వాత కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, బాగా ఉంది. కృష్ణుడు 8 మంది భార్యలు చేసుకున్నాడు కదా, నేను ఒకరినే చేసుకున్నాను
రెండోసారి చేసుకుంటారంటే నాలుగు ఒప్పుకోవట్లేదు. ఎందువల్ల అంటారు ఆమె ఆయనకి కృష్ణుడికి ఒప్పుకున్నారు, ఇప్పుడే ఒప్పుకుంది, తర్వాత దామోదర్ ఒప్పుకుంది, తర్వాత సత్యభావం ఒప్పుకుంది. అలా ఇది కూడా పనిచేయండి. కృష్ణుడు చిన్నప్పుడే చికెన్ తోటి గోవర్ధన పర్వతాన్ని ఇచ్చాడు, ఇది కూడా ఒక పర్వతాన్ని ఇచ్చి చూపించాడు. అప్పుడు మీరు ఒకరిని కాదు, తర్వాత విలోమ పట్టణం ఇది గాయత్రి. పౌరవ అధ్యాయంలో 21వ శ్లోకం. 9వ అధ్యాయంలో 27వ శ్లోకం. ఇంతకుముందు సంచాలకులు వారు చెప్పినట్లుగా శ్లోకాన్ని విపరీత క్రమంలో 4, 3, 2, 1 పాదాల క్రమంగా చెప్పాలి. 9వ అధ్యాయం 27వ శ్లోకం. క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి కేవలం భూత్వా స్వర్గలోకం విశాలం. ఈ ప్రక్రియ నిర్వర్తించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ఒక శ్లోకం చదవడానికో లేదా ఒక పద్యం చదవడానికో ఏదో పెద్ద భారం అనుకుని అందరూ అనుకుంటూ ఉన్నారు, అదేదో కష్టంగా భావిస్తూ ఉన్నారు. అది మనం మనస్సు పెట్టి చదివితే ప్రతి దాన్ని కూడా మనం సాధించగలం. మనం ఎన్నో శ్లోకాలు, ఎన్నో పద్యాలు నేర్చుకోగలం. దానికి నిదర్శనంగా ఈ కారణావధానం జరుగుతుంది. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకం చదవడానికి ఒత్తిడి పడగలు ఇవన్నీ రావు అనేటువంటి అపప్రథం కలిగించి అందరూ కూడా భగవద్గీత చదవాలి అనేటువంటి ఉద్దేశంతో భగవద్గీత యొక్క ప్రచార ప్రసారాల నిమిత్తం ఈ విధంగా ఇన్ని రకాల ప్రక్రియలతోటి అవగాహన జరుగుతుంది. అందులో మనకి ఈ విలోమ పట్టణం కూడా మనం సరిగ్గా సంకల్పించుకొని చదివితే విలోమ క్రమంలో కూడా మనం ఏదైనా చదవగలుగుతాం. అక్కడ కావాల్సిన మన యొక్క మనస్సు, అక్కడ ఏకాగ్రత, అవగాహన, అదే అవగాహన. తర్వాత అది కేవలం ఏకాగ్రత గురించే కానీ ఆ శ్లోకం విలోమంలో చదివితే దాని అర్థం దానికి రాదు. విపరీతార్థం కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే ప్రాక్టీస్ మాత్రమే ఏమండి, మీరు అవగాహన చేస్తున్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంతవరకు మాత్రమే. మీరు ఎక్కడ ప్రయోగిస్తే దాన్ని పరీక్షించరు అన్నమాట. టోటల్ ఎక్కడ చూడండి, 15, 40, 15, 16, ఎలా ప్రాక్టీస్ చేయండి. అది ధారణే. ఆ ధారణ పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలో చెప్పారు. తర్వాత 5వది ఎం నీరజ అక్షర దర్శనం దాన్ని వివరిస్తారు. మన 18 అధ్యాయాల్లో కొన్ని శ్లోకాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి 1వ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉంటాయి. ప్రతి శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి 8 అక్షరాలను, 10 అక్షరాలను, 11 అక్షరాలను ఉంటాయి. వారు ఇప్పుడు ఎలా అడుగుతారంటే పలానా 18వ అధ్యాయంలో 58వ శ్లోకంలో 3వ పాదంలో 5వ అక్షరం ఏంటి అని అడుగుతారు. అలా వారు ఒక ఉదాహరణ మాత్రమే అలా అడుగుతారు. ఆ అక్షరం ఏంటో నేను చెప్పాలి. అడగండి. 5వ అధ్యాయం 11వ శ్లోకం 1వ పాదం 6వ అక్షరం. 5వ అధ్యాయం 11వ శ్లోకం 1వ పాదం 5వ అక్షరం. 5వ అధ్యాయం 11వ శ్లోకం మొదటి పాదం 6వ అక్షరం. అయ్యా అవధాన్ గారు మా వెరీ గుడ్. మర్యాదలో మా ఆ శ్లోకం చెప్పండి. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖి నవద్వారే భేదేహి నైవ పూర్వకాలు. చెప్పండి. ఈ శ్లోకం ఆడవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆయన ధారణ మాత్రం మనకు తెలుసుకున్నాం. ఆ అక్షరం చెప్పగలంటే శ్లోకాన్ని గుర్తున్నారు కదా, అది చెప్తే భగవద్గీత ఉంటుంది. రైట్.
అవధాని గారు ధర్మానికి హాని జరిగినప్పుడు నేను మరలా జన్మిస్తానని చెప్పాడు కృష్ణుడు. మొన్న ఒక దగ్గర ధర్మకు హాని జరుగుతుంటే నేను అనుకున్నాను, అంటే నేను భగవంతుడేనా, కృష్ణుడు గారు నేనే కృష్ణ అంటే ధర్మాలు ఒకసారి ఆ ధర్మం ఏంటంటే ఒకడు చీమను చంపబోతుంటే ఆయన చీమను చంపకూడని చెప్పాడు, ధర్మాన్ని కాపాడాడు. అంటే నేను భగవంతుడు కృష్ణుడేనా? దృష్టి పెట్టుకున్నాడు, క్షేమ దృష్టి బాగుంది. ఇలా ఎవరో దృష్టిలో అనుకున్నా నేను ఇంటికి బయటికి వచ్చి కాపాడలేదు బాబు, సమయానికి దేవుడు అడుగుతాడు. ఆ సమయానికి ఆయన దేవుడు, ఆ సమయంలో నేను దేవుడు తర్వాత మీరు చేసిన దేవుడే మీరు అప్పస్తుంది దేవుడు బాబు. తర్వాత ఆడవి తేజగాయత్రి అంతాక్షరి అంత్యాక్షరి మనకి సినిమా పాటల్లో బాగా ప్రసిద్ధమైంది. అంత్యాక్షరి అనేది సినిమా పాట. ఏదో శ్లోకంలో చివరి అక్షరంతో ఆ అక్షరంతో భగవద్గీతలో మొదలయ్యేటువంటి శ్లోకాన్ని చెప్పాలి. ఆ అక్షరం ముగింపుతో सैया प्रमाण में लोकर सरल करते చెప్పమా. सैया प्रमाण में लोकर सरल करते పదాలతోటి చెప్పండి. సయ ప్రమాణం కూర్తే లోకస్పదవర్తతే. తతః పరం తత్పరిమాణి తద్యం యస్మిన్ యతానని వర్తంతి భూయః తమేవ సాధ్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఆ ప్రదేశంలో ఉన్న అక్షరంతో ప్రారంభించారు. చాలా కష్టమైన ప్రక్రియ. 700 శ్లోకాలు వచ్చినా సరే ఆ ప్రక్రియ అలవాటు చక్కనైనటువంటి ధారణ నిలుస్తుంది. ఇది 15వ అధ్యాయంలో 4వ శ్లోకం. నేను ఇప్పుడు చెప్పిన శ్లోకం. సరేనమ్మా, అలాగేమ్మా. అవధాని గారు చెప్పండి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తూ పక్షుల్లో వెతుకుంటూ నేను, దేవతల్లో ఇంద్రుడు నేను అన్నాడు కదా, అలాగే అవధానంలో అప్రస్తుతం ఆ కృష్ణుడు. బాగుందండి. అవధానంలో అప్రస్తుతం అయితే కృష్ణుడు కూడా ఏమవుతాడు? అవధానంలో అవధానే అవుతాడు కృష్ణుడు. అందుకని ఇక్కడ గీతాబోధ చేస్తారు. అంటే ఆదిత్య విష్ణు అన్నాడు కాబట్టి అవధాని కృష్ణుడు, అప్రస్తుతం కృష్ణుడు. ఇక్కడ ఆదిత్య సంవత్సరాలు జరుగుతుందా విష్ణు, ఆదిత్య విష్ణు. తర్వాత స్వరది బాల రాఘవ స్వరశ్రేణి అఖండ పట్టణం. सर्व नमस्कार नागो अध्याय श्लोकम దీని విశేషం అఖండ పట్టణం అంటే 7వ శ్లోకం అన్వయించింది. ఎవరో ఒక ఆత్మదాగా ధారణ ఇది అఖండ పట్టణం. ఎవరో వారి సారండి అమ్మాయి అంటే అక్కడ ఆడాలి. అమ్మాయి నడిపోయింది అనుకోండి, కఠిన అధ్యాయున్నా అమ్మేమన్నా విష్ణుస్వామి చెప్పొస్తుంది ఏమన్నా మీరు అప్రస్తుతం అని చెప్పేస్తారు. 4వ అధ్యాయం 7వ శ్లోకం. చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకాలు ఈ 2-3. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే జన్మ కర్మ చ మే నిత్యం ఏవం యోగేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున వీతరాగ భయ క్రోధ మన్మయామాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా భూతా మద్భావమాగతాః.
मयि सर्वाणि कर्माणि सन्न्यस्य मयि सर्वाणि कर्माणि सन्न्यस्यास्ते धनञ्जय निराशीर्निर्ममो भूत्वा इच्छस्फटिकतच्छ्वरः। అద్భుతం. ఇది 3వ అధ్యాయంలో 30వ శ్లోకం. నాయకుడే అన్ని కర్మల్ని కూడా స్థాపించి, అంటే ఏ కర్మ యొక్క ఫలితాన్ని ఆకాంక్షించకుండా, దేన్ని ఆశించకుండా, ఇది నా యొక్క కర్తవ్యం, ఇది భగవంతుడు నాకు నిర్ణయించినటువంటి కర్తవ్యం అనేటువంటి భావనతో, భగవంతుడి పట్ల విశ్వాసంతో, భగవంతుడి మీద లక్ష్యం ఉంచి మనం ఏ కార్యక్రమాన్నైనా చేయాలి. ఇక్కడ అర్జునుడికి కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నారు. ఎటువంటి ఆశ జరగకుండా, నిరాశి నిర్మమో భూత్వ, మమకారాన్ని విడిచిపెట్టి, ఎటువంటి ఆశ లేకుండా, ఏ కోరిక లేకుండా నిష్కామ కర్మ యోగంతో నువ్వు ఉండు. ఈ కార్యక్రమాలు, నీ యొక్క కర్తవ్యాలన్నింటినీ కూడా నిష్కామ కర్మాచరణతో చెయ్యి, అప్పుడు నేను నిన్ను అనుగ్రహిస్తాను. ఆ విధంగా నువ్వు నీ యొక్క కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని చేయాలి. అది ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అర్జునుడిని నిర్దేశిస్తుంది. అదే పట్టుకుంటారు వాళ్ళు సాయంకాలం మన సన్మానాలు ఎక్కడ చేయాలి, ఈ స్వాగతం చెప్పేసి మీరేం ఆశించండి, సత్కారం చేయండి, సన్మానాలు అర్థం అంటారు. మీరు గట్టిగా చెప్పండి. అది వారికి వర్తించదండి. మీరు ఆశించకుండా ఉండాలి, వారు బహుమానంగా వారు చేస్తారు. నిష్కామకరణ చేసిన తర్వాత ఇలా ఇవ్వకుండా ఫోన్ ద్వారా ఉంటే సుధాలేదు. మా ఫలేష్ కదా కర్మణే వారి మా ఫలేష్ కదా మా రెండవది అంటే ఫలాలిస్తే ఫలాల వద్ద దాన్ని కోరిక వదిలిపెట్టమని చెప్పారన్నమాట. మా ఫలేషు అంటారు. మా ఫలం ఏంటి? ఈ ఫలాలు మా ఫలం మా అంటే మా ఫలాలు తీసుకోండి, ఈ ఫలాలు ఇవ్వాలి కదా. మా అంటే సంఖ్యావరణం అక్కడ మా అంటే వద్దు అని. 15వ అధ్యాయం 10వ శ్లోకం. 15వ అధ్యాయం 10వ శ్లోకం. 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో 10వ శ్లోకం. ఉత్క్రాంతం స్థితం పాపి భుజానం వారుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. జ్ఞానచక్షువులు కలిగినటువంటి వారు మాత్రమే ఆత్మను దర్శించగలరు. విమూఢులు మూర్ఖత్వంతో భ్రాంతిలో ఉన్నటువంటి, అజ్ఞానంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆత్మతత్వాన్ని గ్రహించలేరు. దీనికి సింపుల్గా దాని యొక్క అర్థాన్ని చెప్పుకోవాలంటే తర్వాత ఉదయ్ గారు, సంస్కృతంలో చా అంటే కూడా ఉంది కదా, అంటే కూడా ఉంది కదా. మరి చక్షువులు అంటే కూడా వచ్చిన అక్షరం అంటే కలదోళ్ళ, అంటే కలదోలతో పాటు కూడా వచ్చిన మరో 2 తల్లి ఉంటారు. అంటే చక్షువు అంటే కలదోడ, చక్షు అధ్యాయ వివరణం చేసి 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగం. 4వ అధ్యాయం పేరు జ్ఞానకర్మ సన్యాస యోగం. ఇందులో 42 శ్లోకాలు ఉంటాయి. జ్ఞాన విషయాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా ఈ అధ్యాయంలో మనకు నిరూపించారు కృష్ణ పరమాత్మ. మనం చేసేటువంటి యజ్ఞాలు ఎన్ని రకాలుగా మనం యజ్ఞాలు నిర్వహించవచ్చు అనే విషయాలు కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇంతకుముందు అఖండ పట్టణంలో చదివినట్లుగా అధర్మం తన యొక్క పరిమితిని మించి అధర్మం ధర్మాన్ని నశింపజేసేటువంటి విధంగా వృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ధర్మాన్ని మళ్ళీ స్థాపించడానికి కృష్ణ పరమాత్మ తాను అవతరిస్తానని చెప్పినటువంటి సందర్భం ఈ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. ఈ జ్ఞాన విషయాలన్నింటినీ కూడా మొట్టమొదటిగా దాని యొక్క పరంపర ఏ విధంగా కొనసాగింది అని మొదటి 3-4 శ్లోకాల్లో చెప్తారు. తర్వాత ధర్మ సంస్థాపన కోసం తాను అవతరిస్తాననేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తారు. అదేవిధంగా ఆ తర్వాత కర్మ యొక్క
విషయాలు చెప్తారు. ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ, వాటిని ఎలా గమనించాలి, వాటిని ఏ విధంగా మనం గ్రహించాలి, కర్మ యొక్క తత్వాన్ని ఋషులు కూడా ఎలా గ్రహించగలుగుతున్నారు, ఎవరు అంటే పండితులు కూడా గ్రహించినటువంటి కర్మతత్వాన్ని ఎలా గ్రహించి మనం నిష్కామ కర్మాచరణ చేయాలి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా క్రమంగా చెప్పుకుంటూ వచ్చి ప్రతి కర్మని కూడా ఒక యజ్ఞంగా భావిస్తూ చేయాలనేటువంటి భావాన్ని గొప్ప ఉదాహరణమైనటువంటి విలువని మనకి అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటారు. మనం చేసేటువంటి ప్రతి పని కూడా నిష్కామ కర్మయోగంగా తెలియబడాలి అనేటువంటి విషయం మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ప్రతి పనిని కూడా ఒక యోగంగా, ఒక తపస్సుగా, ఒక యజ్ఞంగా భావించి మనం చేయాలి. అప్పుడు అందులో దాని ద్వారా వచ్చేటువంటి కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ మనల్ని అంటుకోకుండా మన మనస్సులో ఉన్నటువంటి కర్మశాలను మనం నిర్మూలించుకునేటువంటి తాత్వికులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. అలా మనస్సులో ఉన్నటువంటి కర్మశాలని మాలిన్యాలన్నింటినీ కూడా తొలగించుకోగలిగినప్పుడు మనలో జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. జ్ఞానం అంటే మన పుస్తకాలు చదువుతూ గ్రంథాలు చదువుతూ వచ్చేటువంటి జ్ఞానం కాదు. అదంతా కూడా మనకి కేవలం ఒక మార్గాన్ని చూపించడానికి ఉంది. అసలైనటువంటి జ్ఞానం ఏది అంటే ఆచరణాన్ని కృష్ణ భగవానుడు చెప్తారు 13వ అధ్యాయం. కాబట్టి ఆ విధంగా జ్ఞానం, ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది కలగాలి అన్నట్లయితే మన మనస్సు కల్మషరాహిత్యంగా ఎంతో పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలి. అటువంటి పరిశుభ్రంగా మన మనస్సును మనం మార్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి పనిని కూడా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా పరమాత్మకి మనం చేస్తున్నటువంటి సేవగా భావించి మనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? పరమాత్మ దగ్గర మనం కింద పడిపోయినటువంటి పువ్వులు వేరుకొచ్చి పెట్టం. అలాంటిది మనం చేసేటువంటి పనుల్లో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే, ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని మనం తొలగించుకుని చెడు పనులు చేయకుండా మంచి పనులు మాత్రమే చేస్తూ ఆ మంచి పనులే పరమాత్మకు మనం సమర్పించడం జరుగుతుంది. అలా ప్రతి పనిని యోగంగా, గొప్ప యాగంగా భావించి చేయమనేటువంటి గొప్ప సంకల్పాన్ని ప్రేరణ రూపంలో మనకి అధ్యాయం అందిస్తుంది. ఆ విధంగా జ్ఞానం ఎలా పొందవచ్చనే మార్గాన్ని మనకి అధ్యాయం సూచిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్యేంద్రియ జ్ఞానం తత్వ పరాంశాంతి అతిరేకాన్ని గచ్చతి అని శ్లోక రత్నం ఉన్నటువంటి అధ్యాయ సముద్రం ఈ 4వ అధ్యాయం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని అన్నారు. నేను చిన్నప్పుడు కాలేజీలో చదువుకున్నాను, కానీ శ్రద్ధనేమో ఎక్కడ కనిపించలేదు నాకు. ప్రతిదాన్ని ఎక్కడ విడగొట్టకూడదు అక్కడ విడగొట్టుకొని చదువుతారనమాట. లైక్ శిక్షువుల్లో కూడా అంతే. శిక్షువుల్లో కూడా చా అంటే కూడా అంట, శుభు అంటే కన్నంట. కాబట్టి మీరు సంస్కృతం నేర్చుకోవాలండి. మన తెలుగులో పూర్వకాలంలో విద్య రావాలి అంటే గురుకులాలు ఉంది. మీకు ఏంటంటే 8 లక్షలు కాక 2 లక్షలు ఇచ్చి చదివించేటువంటి తల్లిదండ్రులు విద్యుదారు విలువ తెలుసు. మనలో మీరు పూర్వం ఏంటంటే ఒకరైన కాలం చెప్పి పిల్లలకి చిన్నపిల్లలు ఉద్యోగం వాళ్ళకి గురుకులాలు పంపించేవారు. గురు శుశ్రూషయ విద్య. అయ్యా ఉదయ్ గారు, నాకు ఈ మధ్యన నాకు విద్య నేర్చుకున్నాను. మనసులో మాట తెలుసుకోవడం నేను బస్ కట్టేస్తాను. ఇందాక మన అధ్యక్షుడు సంజాలు అవధాని కృష్ణుడు అన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిలు అనుకుంటారు మనసు తెలిసినాయి. నేను కృష్ణుడు అంటున్నారు, మేము 7 ఉన్నాం, మేము గోపికలమా సుభద్రమా 7 గోపికలమా 7 సుభద్రమా అని అనుకుంటున్నారు. అడిగారు. నాకు మనసు తెలిసింది, మీరు సమాధానం చెప్పాలి. ఎవరెవరున్నా కృష్ణమూర్తిలో ఆయన ప్రపంచారు. ఎవరు కాకుండా 16 మంది వాడిని కూడా ఆ విశేషమైన ప్రపంచంలో ఎవరు మొట్టమొదటి ప్రపంచాలంటే కృష్ణవారి ప్రపంచారు. ఆ దృష్టిలో చూశాడు కాబట్టి సంచారంలో సంచరించడం మాకు అడ్డేట్ మార్గం ఆలోచిస్తున్నాడు చెప్పాలి. అంటే ఆలోచిస్తున్నారా అంటే గోపిక సుభద్ర ఆలోచిస్తున్నారు. సుభద్ర అంటే కృష్ణుడు చెల్లెమ్మా, తెలుసు కదా, కృష్ణుడు చెల్లి పేరు సుభద్ర తెలుసా మీకు? గోపిక అంటే కృష్ణుడితో పాటు
మనసు సుభద్రమణి చెప్పండి సుభద్ర చెప్పండి చూసారా ఖచ్చితంగా సుభద్రలే నిరాళంగా. కాకపోతే నేను భద్రాకారుడు చెల్లిబాబు విలోమపడుతున్నాను 7వ అధ్యాయం 15వ శ్లోకం. అయ్యా నమస్కారం బాబు పాఠశాల గారికి నమస్కారం. సభలో వారికి స్వాగతం. ఆసురం భావమాశ్రితాః మాయయా బహుళజ్ఞానాః ప్రపద్యంతే మే దేవతాః నమాం దుష్కృతినో మోహాః. ప్రపద్యంతే అరాధమాః. ఆసురం భావమాశ్రితాః మాయయా బహుళజ్ఞానాః ప్రపద్యంతే అరాధమాః. తర్వాత నమాం దుష్కృతినో మోహాః. ఈ శ్లోకంలో కృష్ణ భగవాన్ ఏం తెలియజేస్తున్నారంటే, పరమాత్మ ఎవరు ప్రార్థించారంటే నారాయణుడు ప్రార్థించారు. అలాగే దుర్గుణులు దేవాన్ని ప్రార్థించడంలో తప్పలేదు. ఇవన్నీ విషయాలను కూడా మనం విజయస్థితిని పొందాలంటే ముందుగా మనలో లేకుండా ఉండవలసింది దురాలోచన, దుర్భావం. మన ఆలోచనలో కానీ మన యొక్క భావంలో కానీ మలిన ఉంటే మనం పరమాత్మని సక్రమంగా ప్రార్థించలేము. అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏంటి, నేను ఈరోజు ఎంతవరకు మంచి పనులు చేస్తాను, ఎంతవరకు చెడు పనులు చేస్తాను అనేది విచారించుకుని ఎవరికి వారే తాము చేస్తున్నటువంటి చెడు పనులని మానవుడిలో మంచిగా ప్రవర్తిస్తూ గొప్ప భక్తుల్లాగా జరగడానికి ప్రయత్నించారు. ఆ విధంగా దుష్కృత్యాలు చేసినటువంటి వారెవ్వరూ కూడా పరమాత్మని ప్రార్థించలేరు. కాబట్టి మనలో ఉండేటువంటి పాపపు పెరుగులు కానీ, మనలో ఉండేటువంటి దురాలోచనలు కానీ వాటన్నింటినీ కూడా తొలగించుకొని పవిత్రమైనటువంటి మనస్సును మనం అంతా పొందడానికి ప్రయత్నించాలి. దీన్ని మనం మన విద్యకి అన్వయించుకొని చెప్పుకుంటే మన మెదడుని అంతా సినిమా పాటలు, సినిమా కథలు నిండిపోయి ఉన్నాయనుకోండి, అక్కడికి మనం చదివేటువంటి విద్యా విషయం ప్రవేశిస్తుంది. అలా కాకుండా ప్రతి దాన్ని దాని యొక్క పరిమితిలో మనం ఉంచుకోగలిగినప్పుడు సినిమాలు అలాగే మొదలైన అన్నీ కూడా మన యొక్క వినోదార్థం మనం చూడవచ్చు. కానీ వాటిని మనం ఎల్లప్పుడూ చూస్తూ ఉంటే, లేదా ఏ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పట్టుకునే మనం కూర్చొని ఉంటే మన మనసు అంతా కూడా ఎల్లప్పుడూ ఇన్స్టాగ్రామ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా వినోదం కోసం 10 నిమిషాలు మనం కేటాయించుకుంటే తప్పలేదు. అలా మనం విద్యలో పురోగతిని సాధించాలంటే, బాగా చదువుకోవాలంటే ముందుగా మన మనస్సంతా దేంతో నింపుకున్నామని చూసుకోవాలి. మనం మీమ్స్ తోటి, ట్రోలింగ్ వీడియోతోటి లేదా సినిమాలతోటి నింపుకుంటే మన మనస్సుని అక్కడ మనం చదివేటువంటి విషయాల్లో జ్ఞానాన్ని మనం పొందడానికి వెనకలిసి వేస్తాం. అలా కాకుండా ముందు మనం చదువుతున్నటువంటి మన కర్తవ్యమైనటువంటి విద్యాభ్యాసంలో మనం విజయాన్ని సాధించాలంటే మన మనస్సుని మనం చదివేటువంటి విషయం వైపు మరల్చుకోవాలి. ఆ విధంగా పరమాత్మ ప్రార్థనకి ఇక్కడ విద్యార్థి చదివేటువంటి విద్యాభ్యాసానికి కనెక్షన్ ఉంది. రెండు కూడా మనసు పరిశుద్ధంగా ఉండాలి. ఆ విధంగా తెలియజేస్తూ తర్వాత ప్రయత్నం మొత్తం భగవద్గీత మంత్రాలు మననాటి ప్రాయణ మంత్ర గాయత్రం ప్రాయణ గాయత్రి అటువంటి మంత్రాలు అందరే దైవంలో దృష్టి భావన సిద్ధి భౌతిక దాచి వీటి ఏంటి మన భావన ఎలా ఉందో అటువంటి భావన మనకు వస్తుందని చెప్పి మంచి విషయాన్ని ఎప్పుడైతే చేసి అవసరాన్ని అభినందిస్తూ తర్వాత అక్షర దర్శనం పదకొండవ అధ్యాయం 19వ శ్లోకం 10వ అక్షరం.
11వ అధ్యాయం 19వ శ్లోకం మొదటి భాగం 10వ అక్షరం. వీక్షణంలో అనాదిమధ్యాంతమనంత వీర్యం, ఇక్కడే ఉంది వీర్యం. తర్వాత అక్షర తర్వాత అంత్యాక్షరి चिच्चटि चेतन रूप जगत ज्ञात्मिक गायत्री ज्ञात्री संज्ञा विद विशेष మళ్ళా అది ప్రకారం. అయ్యా అర్థాన్ని గారు, ఏదో ఒక శ్లోకంలో చదివాను నేను భగవద్గీతలో, ఏదో భూత గ్రామ అన్నారు. భూత గ్రామం, భూతాల గ్రామం కూడా భూతాల గ్రామం గురించి తెలుసుకోవాలి. భగవద్గీతలో పెట్టేది ఇలాంటి వారే మామయ్య శరణం కదా అంటే మామగారు ఒకరే శరణం అన్నారట. మామయ్య కూడా భూత గ్రామం అంటే భూతాల గ్రామం అంటున్నారు. గ్రామం అంటే అక్కడ సమూహార్థం అన్నమాట. భూత గ్రామం అంటే భూతాల భూతాల పోత అంటే పవిత్ర గ్రామం అంటే సమూహం అన్నారు. అంటే భూతాల సమూహమా? భగవద్గీతలో భూతాల గురించి అవునండి, పంచభూతాల సమూహం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానక. తర్వాత అఖండ పట్టణం 11వ అధ్యాయం 43వ శ్లోకం 11వ అధ్యాయం 43వ శ్లోకం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ అత్వత్సమోస్త్యభ్యనితః కుతోన్యో లోకత్రయస్య ప్రతిమ ప్రభా తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కార్యం ప్రసాదయత్వా మహనీశరీర్యం పిదేవ పుత్రస్య సఖేవ సఖ్యుప్రియం ప్రియాయ ప్రసిదేవ సోఢు అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస కిరీటం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అడిగానే 4 శ్లోకాలు సార్లు టెస్టింగ్ అంటే టెస్టింగ్ చదవాలి. అద్భుతంగా చూసారు. అక్కడ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దదతి పాదః నచైనం కేత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఒకసారిగా ఈ అవధానాన్ని చదువుకి ఆశీర్వదించాల్సిన తర్వాత చెప్పండి, మిమ్మల్ని వ్యాఖ్యలు చెప్పండి. సమయం తర్వాత ఉంటుంది. తర్వాత వెళ్ళవచ్చు. లైవ్ నడుస్తుంది. లైవ్ లో ఉన్నది కాబట్టి దయచేసి గమనించవలసిందిగా పెద్దల కార్యక్రమాన్ని సమయం తక్కువ ఉండడం వల్ల కేవలం 2 అంశాలను మాత్రమే ప్రదర్శించి గీతావధానం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పడం ఉద్దేశంతో ఇక్కడ మనకి సుమిత్ర కళా సమితి వారు నిర్వహింపజేశారు. అవధానంలోనే ఈ అవధానంలో ప్రత్యేకంగా భగవద్గీత అనేటువంటి అవధానం కూడా ప్రవేశించడం ఉంది. ఇది కొత్త ప్రక్రియ. ఇది రాష్ట్రమంతటా కూడా కొనసాగాలని, దానికి మన శ్రీకాకుళం జిల్లాయే నాంది అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి అవధానాల్లో కూడా ఎక్కడ జరిగినను ఈ భగవద్గీత అవధానం కూడా ఏర్పాటు చేస్తారని పూర్తిదాయిగా ఉంటుందని కోరుకుంటూ దీన్ని ఏర్పాటు చేసినటువంటి సుమిత్ర కళా సమితి వారికి అలాగే
శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సభాయ నమః. అవధానులు, పండితులు, సంస్కృత భాషాభిజ్ఞులో ఉన్నటువంటి సభకి నమస్కరిస్తూ మరి చిరంజీవులైనటువంటి గీత అవధానం చేసినటువంటి ఉమామహేశ్వరరావు గారికి, అలాగే పిల్లలందరికీ కూడా నా దత్తాశిస్సులను అందజేస్తూ మరి ఈరోజు భగవద్గీత గురించి 2 మాటలు చెప్పమన్నారు. ఈ క్షేత్రం సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రం. మరి ఈ క్షేత్రానికి భగవద్గీతకి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ మరి భగవద్గీతే నాకు గురువును కూడా ప్రసాదించింది అని చెప్తాను నేను. ఎందుకంటే భగవద్గీతలో స్వామి విద్యాప్రకాశానంద స్వామి వారు గీతా మకరంలో సరైనటువంటి గురోపదేశం కావాలి అంటే ప్రతి ఏకాదశి రోజు కూడా మీరు 2వ అధ్యాయంలో 7వ శ్లోకాన్ని పారాయణ చేస్తే భగవంతుడే మీ గురువై ఆయన యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని అందిస్తాడు, సరైన గురువును చూపిస్తాడు అని చెప్పారు. ఆ శ్లోకం నాకు నిత్య పారాయణంగా ఉండేది. కార్పణ్య దోషోప హతస్వభావ వృక్షామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యత్శ్రేయస్యా నిశ్చితం లోకి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అంటూ అర్జునుడు శరణాగతి పొందినటువంటి శ్లోకం. అంతవరకు బాబాని సంబోధించినటువంటి అర్జునుడు ఈ శ్లోకం నుండి గురుదేవాన్ని సంబోధిస్తూ నేను నీ శిష్యుణ్ణి, నన్ను శాసించు, నాకు నిశ్చయమైనటువంటి ఏదైతే శ్రేయస్సుని కలిగిస్తుందో అటువంటి శ్రేయస్సుని, శ్రేయోషుగాన్ని కాకుండా శ్రేయస్సుని కలిగించేటటువంటి తత్వాన్ని నాకు తెలియజేయు అని నాలో ఉన్న దోషం కూడా తను చెప్పుకున్నాడు. తనలో ఉన్న దోషాన్ని కార్పణ్య దోషోప హతస్వభావ, నాలో కార్పణ్యము అన్నటువంటి దోషం ఉంది. ఆ దోషం చేత నేను కొట్టబడి ఉన్నాను. కార్పణ్య దోషోప హతస్వభావ వృక్షామిత్వాం ధర్మ సమ్మూఢ చేత, ధర్మ సమ్మూఢ చేతస్తునే నేను ప్రశ్నిస్తున్నాను. యత్శ్రేయ సా నిశ్చితం లోహితన్నే, ఏదైతే శ్రేయస్సుని కలిగిస్తుందో దాన్ని నిశ్చయం చెప్పు. శిష్యస్తేహం, నేను నీ శిష్యుడిని అని చెప్పి భగవంతుడిని శరణు వేడాడు, శాసించమని ప్రార్థించాడు, ప్రపన్నుడయ్యాడు. అలాంటి శ్లోకం ద్వారానే మరి నాకు గురుదేవులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు ఈ భగవద్గీత శ్లోక పారాయణ వల్లనే లభించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. వారు ఎప్పుడు దర్శనమిచ్చారంటే ఈ శ్రీకాకుళం ఆశ్రమంలో, దత్తాశ్రమంలో రథసప్తమి రోజు ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది 1999లో. అందుకే భగవద్గీతే గురువును కూడా ప్రసాదించింది. తర్వాత ఈ సూర్యక్షేత్రంలో సూర్యుడే మరి భగవంతుడు మొట్టమొదటి ఎవరికి చెప్పారంటే సూర్య భగవానుడికే ఈ భగవద్గీతను ఉపదేశించాడు. యమం వివస్వతే యోగం ప్రాప్తవాన్ అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురక్షాక వేత్రవీతు అంటూ మరి మొట్టమొదటి పరమాత్ముడు సూర్య భగవానుడికి ఈ గీతా జ్ఞానాన్ని, కర్మయోగం అనంతరం జ్ఞానయోగం ప్రారంభంలో ఉన్నటువంటి శ్లోకం, ఈ కర్మయోగాన్ని అనుష్ఠించమని నేను సూర్యుడికి ఉపదేశించాను. మరి కర్మయోగంలో గొప్పవాడు సూర్య భగవానుడు. ఆయన ఏ పదాన్ని ఆశించకుండా లోకానికందరికి కూడా వెలుగును ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగును ప్రసాదించమని చెప్పినటువంటిది, నిష్కామ కర్మ చేయమని చెప్పినటువంటిది భగవద్గీత. ఇంతకుముందు ఉపనిషత్తులు అన్నీ కూడా అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయాలని చెప్పాయి. గృహంలో ఉండి భాగవతమైన దేహంపై ఉన్నటువంటి మోహాన్ని కోసివేసి దేహం వెలువడి నరుడు తపస్సు చేసి ముక్తిని పొందాలి అని చెప్పాయి. కానీ భగవద్గీతకు వచ్చేసరికి మరి ఏ అరణ్యాలకి వెళ్ళిపోవలసినటువంటి పని లేదు. మన కర్మనే, మనం చేస్తున్న కర్మనే నిష్కామ కర్మగా మార్చుకుంటే ఫలాపేక్ష లేనటువంటి
మరి ఆ చేసి సూర్య భగవానుడు